వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికెళ్లారు. రావడానికి 10 రోజులు పైనే అవ్వచ్చు. ఏం బాబా నువ్వు ఊరికెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడికి చేయట్లో కల్లాపు చెల్లుతుంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువుల డాక్టర్లా? మా పశువులు బానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు వేయడానికి వచ్చాం. ఇంట్లో పశువులు ఎక్కడున్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా? ఎప్పుడు ఆంబోత రోగం వచ్చేస్తుందో గానీ ఆ రోజు దాని పీడ మాకు వదులుద్ది. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? ఓహో, అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు. అదిగో అక్కడ కనబడుతుంది, అదే పింకీ. అక్షు, ఈ పింకీ ఏంటే ఇలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 25 మందిని కొమ్ములతో కుమ్ము అవతల పడేసింది. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రేయ్ అందరూ తప్పుకోండిరా, ఈ రోజు జాతరే. పింకీకి 2 బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపెడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు. ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేం. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎద్దు కాళ్ల ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పారా గుణపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది. ఎందుకు మట్టి తవ్వే గుణపం పారా? పింకీ, యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది ఏ పాజిటివ్ బి పాజిటివ్ లేక కౌ జెర్సీ మిల్క్ A1 B1 లేక అవెంజర్స్ అని. ఇప్పుడు మీకేం కావాలి? పారా గుణపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకోండి. ఆఖరిసరిగా ఏమైనా తింటారమ్మా? ఆఖరిసారిగానా? ఏది తీసుకురావడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అదే తీసుకురా, కొంచెం లేట్ గా రా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే, ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మనిద్దరం జైలుకెళ్లి కూర్చుంటామేమో. మనం డబ్బులేస్తే కదా ఒకే సీరియల్ నెంబర్ వచ్చేది. బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదమ్మా ఆశా. ఆహా, అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేసే ఎద్దు ముందు కుళ్ళు చోకులు వేయద్దు మాషా. సరే, వీడేంటి ఇది? వీడిల్లా? ఎవరది? ఏమ్మా, ఎవరు మీరు? పశువులకి గప్సా అనేదో వ్యాధి వచ్చిందట, చూడడానికి వచ్చారు. డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? ఈ హైటు వెయిట్ ఎక్కడ చూసినట్టుందో. ఏమ్మా, ఓసారి మీ మొహాలు చూపించండి. పశువులకి ఏమ్మా, మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు. వంకర్ టింకర్ గా ఉంటే వదలకుండా కుమ్మేసుద్ది. వెళ్ళిపోండి. ఈడేదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. కలిపితే మనకదంతే. రాయడం చూస్తుంటే ఏవో పెద్ద మందులు రాసినట్టున్నారు. ఏమ్మా, ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? అది అమితాబ్ బచ్చన్ కాదు సార్, అమృతాంజన్. తలనొప్పికి పనిచేస్తుంది. తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? పబ్జీ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావయ్యా? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టినావా? మనం లిఫ్ట్ ఇస్తే మనల్నే మోసం చేశారే. ఆ పబ్జీ అమ్మాను అసిస్టెంట్ వీళ్ళే. ఏంట్రా ఫోజులు ఇస్తున్నారు?
కారులో కూర్చుంటే పట్టుకోలేమా? ఈ కారును కాపాడండి. రే బండేసుకెళ్తున్నారు, పరిగెత్తండి. అన్నా ఆ డాక్టర్లు ఎక్కడన్నా? టీ తీసుకురమ్మన్నారు. వాళ్ళని ఎతకడానికి వెళ్తున్నాను. మంచి ఫ్లాస్క్ లో పోసి ఇవ్వరా, పట్టుకెళ్ళి. అలాగే తెస్తా అన్నా. ఎర్రిపప్పెదవా. అదిగో మాషా వచ్చేసింది. మాషా, మాషా బంగారు, మాషా, మాషా రాలేదే? ఇప్పుడు తన గొడవ ఎందుకు నీకు? కారుకి డబ్బులు ఇవ్వు. అది దిలీపు, టీ తీసుకురా. డబ్బుల కోసం నేను ఈ డీలింగ్ పెట్టుకోవట్లేదు, మాషా కోసం ఈ డీలింగ్. అయితే కూర్చో. మాషాకి మనసు బాలేదు. ఏమన్నావు? నా బంగారు మాషాకి మనసు బాగలేదా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు, కానీ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? ఏం చేయాలో చెప్పు. నా మాషా కోసం నేనేం చేయడానికని రెడీ. మాషా వాళ్ళ నాన్నగారు పెంచిన పింకీ అంటే మాషాకి ప్రాణం. అప్పుల పాలైన వాళ్ళ నాన్న ఆ పింకీని అప్పు తీర్చడానికి అమ్మేశాడు. అది అనుకోకుండా మల్లేష్ ఇంట్లో మాషా కంటపడింది. అప్పుడు మాషాని చూసి పింకీ ఏడ్చిందట. అప్పటినుంచి మాషాకి మైండ్ అప్సెట్. ఆ పింకీ ఎక్కడుంటుందో చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో తెచ్చిస్తా. ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ తో లేపేస్తావా? రెత్తార్ డబ్బా. ఇంతకీ నీకు పింకీ అంటే ఏంటో తెలుసా? కదా కాదు, పిల్లే కదా, అది ఇంకా ఈజీ. అయ్యో, పింకీ అంటే పిల్లి కాదు, శంకరుడి వాహనం. ఏంటది? శంకరుడి వాహనమా? అంటే ఎద్దు కొమ్ములు ఉంచితేనే నాకు మాషానా? నువ్వు మాషాని ఇంప్రెస్ చేయాలనుకుంటే రేపు మాషా బర్త్డే, ఏదోలా ఆ పింకీని తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చి. బాలే చెప్పావులేమ్మా. అంత పెద్దదాన్ని పార్సల్ చేయడానికి నాకు బాక్స్ ఎక్కడ దొరుకుద్ది? నువ్వు బాక్స్ ని దొంగలించి పట్టుకొస్తావో చేంజ్ తీసుకొస్తావో నాకు అనవసరం. ఎలాగోలాగా పింకీని తీసుకొచ్చావే అనుకో, మాషాకి నీ మీద. మాషాకి నా మీద? ముందు పింకీని తీసుకురా, ఆ తర్వాత చెప్తాను. ఓ మై డియర్ మాషా, ఐ లవ్ యూ. నేనేంటో రేపు నీకు చూపిస్తా. జస్ట్ మిస్, బట్ సక్సెస్ మిస్. ట్రై అగైన్. ఏంటి అది? తెచ్చినట్టున్నాడు. పింకీ నన్ను చూస్తే ఏడుస్తుంది. అది ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు తెలిసి అది ఇంకా మత్తులోనే ఉంటది. నిన్ను చూసే ఛాన్సే లేదు. ఏయ్, కట్టె తీసుకొచ్చావు కదా? సరే, అయితే ఓపెన్ చేసి. ఇది నా స్పెషల్ గిఫ్ట్. పింకీని క్లీన్ చేయడానికి ఒకటి కావాలి కదా, అందుకే క్లీనింగ్ బాయ్.
అయ్యో గుండు, ఇది నా పింకీ కాదు గుండు. ఏమైంది నా ఇది మాషాకి? నాకు అక్కర్లేదు గుండు. నాకు మీరు చెప్పిన మల్లేష్ ఇంట్లో ఇదే. నేను చెప్పింది ఏ మల్లేష్, నువ్వు తెచ్చింది ఈ మల్లేష్. బాగా చూడు, ఈగలు ముసురుతున్నాయి. మాషా మాషా, నువ్వు ఏడవద్దు. నీకు డైనోసార్ కావాలని తీసుకొచ్చిస్తాను. ఏడవకు. మాషా, మనం డబుల్ ఛాన్స్ కొట్టాం. ఓకే చూడు. వదినా, ఇప్పుడు ఏం జరిగిందని బోర్ నేడుస్తున్నావు? పింకి పోతే పోయింది, మావ కూడా అయ్యయ్యో. ఇప్పుడు నేను అంతా ఎత్తు, అన్న కనపడలేదు వదినా. మీరు సరిగ్గా వదినా మేమంతా ఉన్నాం కదా, అన్నయ్యకి ఏం కాదులే వదినా. ఇప్పుడు ఏం చేద్దాం మాషా? మనం కూడా ఇళ్ళ బాధలో పాలు పంచుకుందామా? అన్నం తీసుకెళ్లడమే పెద్ద మ్యాటర్ కాదు, తనతో పాటు పింకిని కూడా తీసుకెళ్లారంటే వాళ్ళు పెద్ద పోటుగాలే ఉంటారమ్మా. ఎలాగో మన పింకి ఇంకా ప్రాణాలతో దొరకదు. అది పెరిగిన చోటే దాన్ని గొయ్యి తీసి కప్పెట్టేయండిరా. అయ్యయ్యో. ఆ కన్నుల నుంచి వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు షూట్ చేయి, షూట్ చేయి, షూట్ చేయి తొందరగా. మీ నాన్న కనపడట్లేదని నేను ఏడుస్తుంటే మీరైతే గేమ్ ఆడుకుంటున్నారు. పబ్జియా? పబ్జి అంటే గేమా? లేకపోతే నీ బామ్మ. ఒరే పేడగల్లడా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటది. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదా? మర్యాదగా వెళ్ళిపోతావా? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి. పెళ్ళాం బిడ్డల మీద ఆశ వాళ్ళంతా వెళ్ళిపోండి. వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. అన్నా ఏం కాలేదుగా? ఏంటన్నా పట్టుకునే లోపే తొందరపడ్డావు? నేను తొందరపడ్డానా? సరేరా. నాకెందుకో ఆ ముసల్లో చెప్పిన పాత్ర మీద నమ్మకం లేదు. నువ్వే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అసలు అలాంటి పాత్ర ఎందుకుంటుంది? ఒకరోజు క్లాస్లో టీచర్ అక్షయ పాత్ర గురించి చెప్తుంటే విన్నాను. మహాభారత కాలంలో పాంచాలి దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేదంట. అదే విధంగా మాదిరి కూతురు మణిమేగల దగ్గర కూడా ఒక అక్షయ పాత్ర ఉండేదంట. ఆ పాత్రలో ఏది వేసినా కూడా తీసే కొద్దీ తరిగిపోకుండా వచ్చేవట. అయితే ఇది కూడా అలాంటి అక్షయ పాత్రే అనుకుందాం. నిధి దగ్గర నాగబంధం వేసినట్టు పింకీ ఆ పాత్ర కాపలాగా ఉంది. పింకీని ఏదో ఒకటి చేయొచ్చు. ఆ మల్లేష్ మంకి పరిస్థితి ఏంటి? ఆ మల్లేష్ గడి వీక్ పాయింట్ ఏంటో మనం కనిపెట్టాలి. పట్టుకో. అన్నా అన్నా, మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా? మధ్యమత ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. సోమశేఖర్ రేయ్, ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంట్రా? హలో, మల్లేష్ని మాట్లాడుతున్నా. మల్లేష్ గారు, మీరు వెతుకుతున్న మీ జన్మ విరోధ సోమశేఖర్ పక్కూర్లోనే ఉన్నాడు. మీరు వస్తే ఆ నేసేయచ్చు. అయ్యో, ఎంత సంతోషకరమైన వార్త. ఇంతకు మీరెవరు మాట్లాడుతున్నారమ్మా? హలో, రేయ్ రేయ్, ఆ సోమశేఖర్ పక్కూర్లో ఉన్నాడంట. బండి రెడీ చేయండి. హలో, రేయ్, నీ జన్మ విరోధి సోమశేఖరం గోవాలో మిక్సిన హోటల్లో జాలీగా ఉన్నాడు. నువ్వు అక్కడికెళ్ళి వేసేయ్. నువ్వెవడ్రా? ఇప్పుడే పక్కూర్లో ఉన్నాడని ఫోన్ వచ్చింది. నువ్వేమో గోవా అంటున్నావు. పక్కూరు నుంచి వాడు గోవాకి వెళ్ళిపోయాడు. జోకా కొడక్క, నువ్వు నాకు దొరకాలి. కనిపెట్టేశాడు. ఏమైందన్నా? ఏదో బేక్ న్యూస్ రా. ఫేక్ న్యూస్. నేను అదే కదా అన్నా. గోవా ఒకడంటాడు, పక్కూరికి రమ్మంటారు. ఒకవేళ తను టూరిస్ట్ ఏజెంట్ ఏమో. ఏంటే? అన్నా నువ్వు, నేను చెప్తాను. ఏవయ్యా మల్లేషా, వచ్చే ఎలక్షన్ లో నిలబడుతున్నావట?
షబ్బా నేనెక్కడో చోట నిలబడతా నీకెందుకమ్మా ఇంతకు మీరెవరు? ఎవ్వరు ఏంటనేది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నీ న్యూ ఫోటో మా దగ్గర ఉంది. అమ్మ మిత్ర సదియా మీరా ఫోన్ చేసింది. అయ్యో అయ్యో ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమ్మా ఆ దరిద్రాన్ని మీరేం చేసుకుంటారు? ఫోటో ప్రింట్ చేసి ఎలక్షన్స్ ముందు పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అంటిస్తారా? ఆ ఫోటోలు ఇచ్చేయండమ్మా. నీకెంత కావాలో చెప్పండి. 2000 రూపాయలు. నా ఫోటో వాల్యూ 2000ఏనా? ఏమ్మా మీకు 20,000 రూపాయలు ఇస్తాను, నా ఫోటోలు నాకు ఇచ్చేయండి. అరే చి, నేను ఫోన్ కట్ చేయగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సెకండ్ కి 2000 రూపాయల చొప్పున యాడ్ అవుతూనే ఉంటుంది. నీ ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపుట్ట గుడి దగ్గరికి వచ్చి కలువు. 60 కిలోమీటర్ల లక్షలు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి దేను? కార్డు యాక్సెప్ట్ చేస్తారేమో అడగనా? నిన్ను ఏమా కార్డు ఏదో అంటారా, తీసుకొని రావచ్చా? హలో రే రే నాగుల పుట్టకి ఎంత టైం అవుతుందిరా? 2 గంటల వచ్చానా? ఎల్లగా 4 గంటలు వెళ్ళిపోవచ్చన్నా. రే 4 గంటలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? నిమిషానికి మీటర్ పెరుగుద్దిరా. ముందు బండి తీయండి, పదండి రా పదండి. సోడాబుట్టి మొహవాడా సోమసుందరం పక్కూర్లో ఉన్నాడట. ఒరేయ్ అన్న కాక మీద ఉన్నాడు రా. రేయ్ ఏంట్రా ఇదంతా? అన్నా ఇదంతా మన సేఫ్టీ కోసమే అన్న. ఆ రోజులాగా మళ్ళీ ఊడదీస్తారేమోనని నీవు కూడా 2 షెట్లు పెట్టా. సంతోషించగానే పదండి రా. అన్నా నేను కూడా మీతో వస్తా అన్నా. నువ్వెందుకు రా? మీ లెక్క నెంబర్ 5 కదా. ఇప్పటికే 12,000 అయింది. ఇందా బండి తీయండి రా. వాచ్ ఏమో స్పీడ్ గా తిరుగుతోంది, కార్ ఎందుకు స్పీడ్ గా పోవట్లేదు? కాళ్ళకేమైందిరా? తొక్కరా. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఇంకో 10 మంది అటుపక్క వెళ్ళండి. ఫాస్ట్ గా పాత్ర దగ్గరికి వెళ్తాం. స్ట్రైట్ అటు వెళ్తే డౌట్ వస్తుంది. ముందు లోపలికి వెళ్ళి తర్వాత వెళ్దాం. 100 మంది లోపలికి వెళ్ళండి. సర్చ్. ఏమ్మా వచ్చింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి ఏమన్నా మెంటలా ఏంటి? ఎవరిని మెంటల్ అంటున్నావు? దుర్గాదేవి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కొట్టానంటే 3 టన్నుల వెయిట్. పంజా పడితే పగులుద్ది. వదిలే పసివాడు. అయితే వాడు నువ్వు చూసుకో. రేయ్ ఈ ఇంటిని సెర్చ్ చేయడం. అయ్యో దేవాలయం లాంటి ఇంటిని చర్చం చేస్తారా? చర్చ్ కాదురా సెర్చ్. అరుస్తా నీ అబ్బా. తలుపులన్నీ మూసేయండి, ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట నుంచి ఒక్కరు కూడా లోపలికి రాకూడదు. లోపల అందరినీ పెట్టి తాళం వేయండి. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఓ 50 మంది అటుపక్క వెళ్ళండి. కాల్ మీ ఇన్స్పెక్టర్. సరేలే ఇన్స్పెక్టర్, ఒకసారి చూడండి ఇన్స్పెక్టర్. ఏంటి మాషా మనం వచ్చిన గెటప్ లో మల్లేష్ కూర్చున్నాడు? అది మల్లేష్ కాదు, మల్లేశ్వరి. టీ తీసుకోండి. ఎవరు మీరు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? మా ఆడపడుచు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఆడపడుచా? సార్ కాదు మేడం, మా ఆశ్రమానికి మల్లేష్ సార్ అప్పుడప్పుడు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు. ఈ అమ్మాయికి కొంచెం మానసిక పరిస్థితి బాలేదు. పోలీస్ డ్రెస్ వేసుకుని మల్లేష్ సార్ని చూడాలని గొడవ చేసింది. అందుకే సార్ని చూపిద్దామని తీసుకొచ్చా. మేరా బాబా మర్గా మర్గయా. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోక కాకి డ్రెస్ వేసుకుంది. మరి నువ్వెందుకు వేసుకున్నావు? అది ఇన్స్పెక్టర్ డ్రెస్ తీసుకుంటే హెడ్ డ్రెస్ ఫ్రీ అన్నారు, అందుకని. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సార్ లేరా? పర్వాలేదు, తన దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా ఒకటే. నా దగ్గర తీసుకోమను. మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. రా 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 రామ్మా, ఆశీర్వాదం తీసుకో.
వైల్డ్ యానిమల్. నిన్నదేం చేయదమ్మా. రా ఆశీర్వాదం తీసుకో. రా కాళ్ళ మీద పడు. నేను ఆశీర్వదించాను కదా తగ్గిపోతుంది. వద్దులేమ్మా, వద్దా? నేను నీకంటే వయసులో చిన్నదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు మరిగా. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. వారి ఫోటో ఏదన్నా ఉందా? అదిగో అక్కడుంది. రా రా రా, ముందిక్కడి నుంచి రావే బాబు. రా. పాపం ఏం పాపం చేస్తా, కదా. వాళ్ళ బాబా మర్గయాలో ఉన్నాడంట. అదేదో ఫారెన్ లో ఉండుంటది. ఆగు. పుట్టుక చావు ఓర్నీదుంపదేగా. లోరా. మేడం మేము ఇంకెళ్ళొస్తాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి. ఇటు పక్క వెళ్ళిన 10 మంది, అటు పక్క వెళ్ళిన 50 మంది. రండి రండి, ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ వస్తారు గానీ నువ్వు రా. బాబా మరిగా. దొరుకుతాడులే, వెళ్ళమ్మా. రావే. బాయ్.